హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మీరు ప్రోమో చూస్తుంటారు. ప్రోమోలో జరిగింది ఎగ్జాక్ట్గా లైవ్లో ఏం జరిగింది అన్నీ పిన్ టు పిన్ చెప్తాను. దానికన్నా ముందు ఒక కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ అనమాట. సో మొత్తానికి టికెట్ టు ఫినాలే ఫస్ట్ టాప్ 5లో ఎంటర్ అయిన కంటెస్టెంట్ కళ్యాణ్ అనమాట. సో టికెట్ ఫినాలే కొట్టేశాడనమాట కళ్యాణ్. అండ్ దీంట్లో విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా అంటే మేబీ 50-50 ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎలాగో తను విన్నర్ రేస్లో ఉన్నారు కాబట్టి. బట్ అది ఇంకొకరు ఉపయోగపడేదేమో అనిపించింది. బట్ తనకు అది అవసరం లేదు. బట్ ఎలాగైనా సరే తను టాప్ 5లో ఉంటాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. బట్ అది మ్యాటర్ కాదు. కానీ గెలిచి సంపాదించుకున్నాడు కాబట్టి గుడ్, చాలా బాగుంది, మంచి చక్కగానే ఆడాడు. బట్ అక్కడక్కడ వేసిన ప్లానింగ్ పెద్దగా నాకైతే మంచిగా అనిపించలేదు అనమాట. సో ఓవర్గా ప్లానింగ్ వేసారేమో, ఓవర్గా ప్లానింగ్ వేసి తనకేం తానే పోగొట్టుకున్నాడేమో అని నాకు అనిపించింది కొన్ని బేసిక్ పాయింట్స్లో మాట్లాడేటప్పుడు. అది విరుద్ధ ప్రోమోలో రీతు గారిని భరణి గారి మధ్య గొడవ, అది చాలా కొంచెం ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంత తప్ప దానికి మించి చేయలేదు. అక్కడ ట్రయాంగిల్ షేపు 4 వచ్చాయి. వాళ్ళేమో కరెక్ట్గానే ఉంది కదా, ఇలా పంపకపోతే ఇంకెలా ఉంటుందని ఏమో అంతే. మొత్తానికి రీతు గెలిచింది భరణి గారి మీద. ఇప్పుడు భరణి గారి ఒపీనియన్ ఏంటంటే, నేను అంత డెమాన్ ఉన్న అంత కండబలం ఉన్న డెమాన్ మీదే గెలిచినప్పుడు రీతు మీద ఓడిపోతే నాకు ఎలా ఉంటుంది అనే ఒక పాయింట్ అని ఆల్రెడీ దాన్ని రేస్ చేశాడు. బట్ ఓకే, ఆ బాధ ఉంటుంది. ఆయన రీతుగా చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ రింగ్ దాచిపెట్టుకోవడం. చాలా ఫన్ ఉంటుంది. మీరు కొంచెం ఫన్ వేలో తీసుకుంటే నిజంగా ఫన్నీగానే ఉంటుంది. అక్కడున్న కొంచెం కాన్వర్జేషన్ కానీ ఆ గొడవ కానీ కొంచెం ఫన్గానే ఉంటుంది నాకు అనిపించింది. ఆమెకు దొరికింది, ఆమె తీసి ఎత్తుపెట్టుకుంది. దానివల్ల ఏమైనా యూజ్ అవుతుందా అనుకుందో, లేకపోతే ఏం చేసిందో ఎలా అనుకుందో మనకు తెలియలేదు. కానీ దాచిపెట్టుకోవడం అయితే అందరూ చూసారు. తనుజ, ఇమానుయల్ అండ్ కళ్యాణ్ అందరూ చూసిరు. వాళ్ళు తర్వాత ఎందుకు అది ఏం పనికొస్తుంది అన్నప్పుడు పడేసిందంట. ఇప్పుడు ఇక్కడ సంజన గారి ఇన్వాల్వ్మెంట్ 100కి 99% ఉంది. ఈమె ఏంటంటే ఒకసారేమో నేనే ఇచ్చాను స్పిరిట్ కోసం వస్తుంది, ఒకసారేమో నేను ఇవ్వలేదంటది, ఒకసారి మీకు ఇచ్చాను కదా అంటది. ఈమె సంచాలకి పెట్టడమే వరస్ట్. అంతకుముందు తనుజ గారి విషయంలో కూడా అలానే మిస్టేక్ చేశారు. భరణి గారిని 4 టైమ్స్ పంపించారు. ఇప్పుడు తనుజ గారు అడిగినప్పుడు ఏమో లేదు కళ్యాణ్ 2 సార్లు పంపించకన్నారు. కానీ 4 టైమ్స్ భరణి గారే ఆర్డర్ పోసారు తనుజ గారి విషయంలో. అది మీకు చాలామంది అయితే 5 సార్లు తను మోసిస్తే 4 సార్లు మోసింది. సో ఈయనెవరు, సుమన్ శెట్టి గారు అనమాట. అలా కొంచెం అక్కడ కూడా కొంచెం సంచలకంగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు సంచలకంగా ఫెయిల్ అయ్యారు. ఈవిని పెట్టడం ఎందుకు అనేది నా అభిప్రాయం. ఏముంటే ఏదో ఒకటి గొడవ, లేకపోతే ఆ గేమ్ పాడవడము సంజన గారి వల్లే ఉండదు. ఆమెను తెలిసి ఎందుకు పెడతారనేది నాకు తెలీదు. బట్ ఇక్కడ కొంచెం ఛాన్సెస్ తన లక్ కలిసి వచ్చింది. బట్ ఓకే, విన్ అయింది అంతే. ఇక్కడ దాచిపెట్టారనే పాయింట్ రేస్ చేసింది తనుజ గారు. ఎందుకంటే తను చూశారు కాబట్టి తను చెప్పారు. ఓకే, అది ఓకే, గొడవ అయింది, బాగానే అయింది. తర్వాత అనిపించింది ఓకే, కొన్ని కాన్వర్జేషన్స్, కొన్ని మిస్అండర్స్టాండింగ్ దాచిపెట్టుకోవడమే అక్కడ పాయింట్. గెలవడం అని కాదు, కానీ దాచిపెట్టుకుంది. ఎందుకు దాచిపెట్టుకోవాలనేది భరణి గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంతే. ఈ ఆర్గ్యుమెంట్లోనే చాలా డిస్కషన్స్ వచ్చాయి. తప్పున్న అది ఇది మాట్లాడారు. సో కళ్యాణ్కి అండ్ డెవెన్ పవన్ ఏమో షూ చూపించినది ఉంది కదా కెప్టెన్ అయినప్పుడు, అది కూడా చెప్పారు. బట్ అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన బయట చూసి వచ్చి ఇప్పుడు పాయింట్ వేసారు. ఇప్పుడు చేస్తే ఏం లాభం? ఇప్పుడు ఎవరితో కూడా గొడవ పెట్టుకుంది, ఇప్పుడు మనం సేవ్ అవ్వలేము. అండ్ నెక్స్ట్ వీక్ కూడా మనం కంటిన్యూ అవ్వాలి. కాబట్టి ఏదో ఒకలాగా తను హై లెవెల్లో గొడవ పెట్టుకోవడానికి చాలా గట్టిగా ఉన్నాడు. అండ్ టాప్ 2తోనే గొడవ పెట్టుకుంటే చేసేది ఏముంది. బట్ ఇదనమాట ముచ్చట. ఇక్కడ ముచ్చట కూడా ఇంకోటి చెప్తాను. రీతు ఇమానుయల్ మీద కూడా గెలిచింది. ఇమానుయల్తో గెలిచి ఫైనల్లో కళ్యాణ్తో ఆడిన తర్వాత రీతు గారు ఓడిపోయారు. అప్పుడు కళ్యాణ్ టికెట్ ఫినాలే కొట్టిండు. ఇక్కడ బేసిక్గా పాయింట్ ఏంటంటే మనం చెప్పాలింది, కళ్యాణ్ ఇమానుయల్ మంచి స్కెచ్ ఇచ్చారు. ఏం స్కెచ్ చేశారంటే సూపర్ వేసి ఇచ్చారు. బట్ వాళ్ళిద్దరికి కలిసి లక్ వస్తుందేమో అనుకున్నారు, కానీ బై మిస్టేక్లో రీతు గారు కొట్టేసుకున్నారు. వాళ్ళు చెప్పింది నిజమే. ఇప్పుడు స్టిక్ టాస్క్ ఉంది కదా, కాయిన్స్ పెట్టడం, దాంట్లో వీళ్ళు ముందే డిస్కషన్ చేసుకొని మన ఇద్దరు ఓడిపోదాం, రీతుని గెలిపిద్దాం, అది తెలియకుండా గెలిపిద్దాం, లేకుంటే మన ఇద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుంది. కాబట్టి మనం సేఫ్ ఉండాలంటే ముందు ఆమెను గెలిపించేద్దాం. గెలిపించిన తర్వాత వాళ్ళిద్దరు ఆడుకుంటారు కదా, వాళ్ళు ఎవరు గెలిచి వచ్చినా ఓకే, రీతు గెలిస్తే ఇంకా లక్కే కదా మనకు అన్నట్టు ప్లాన్ వేశారు వీళ్ళు.
ఆ ప్లాన్ వర్క్ అనేది కావాలని ఓడిపోయారు. ఆ డిస్కషన్ కూడా మనం చూసినాం కాబట్టి. ఓడిపోయిన తర్వాత మనం ఇంకా అబ్జర్వ్ చేయాలి ఏంటంటే రీతి గారు మీద. సో రీతి గారు బండి గారు ఆడినప్పుడు రీతి గారు గెలిచారు కదా, అది మీరు చూసిర్రు. గెలిచిన తర్వాత ఇమ్మాయిలతో ఆడినప్పుడు ఓడిపోయారు. కర్మ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేనే తోపు నేనే అనుకుంటే కొన్ని గేమ్స్ కొందరికి లక్ వస్తుంది. అలా రీతి గారికి లక్ వచ్చింది. తనేమో మెయిన్ స్ట్రాటజీ పర్సెంట్ కాదు, అండ్ ఎక్కువగా హెవీగా బ్రెయిన్కి స్ట్రెస్ తీసుకోదాము, చిల్ అవుతుంది. బేసిక్గానే చిల్ అవుతుంది. ఆ మనిషి ఇంకా చిల్ అయింది. ఇప్పుడు ఈ గేమ్ ఫైనల్ దాకా వచ్చిందంటే జనాల ఓటింగ్ ఉంటుంది, అండ్ టాప్ 5లో కంపల్సరీ ఆమె ఉంటుంది. అది మనం ఇక్కడ ఆలోచించాల్సిందో. ఇప్పుడు డేంజర్లో ఉన్నది ఎవరనేది మనం ఊహించండి. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కంపల్సరీ. ఎప్పటికైతే కళ్యాణ్ సో టికెట్ ఫినల్ కొట్టాడు. బట్ మధ్యలో వేసిన ఏదైతే ఉన్నాయో స్కెచెస్ అవి వెయ్యకుండా ఉంటే బాగుండేదేమో. అది వరస్ట్ అనిపించింది నాకు. ఒక టాప్ ఫైనలిస్ట్ ఇలాంటి వరస్ట్ స్కెచెస్ వేయడం కాదు, అది కూడా ఒక అమ్మాయితో మనం ఆడిడ్డం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు కావాలని ఓడిపోయి వాళ్ళిద్దరు పెడితే మరిద్దరు హ్యాపీగా చిల్ అవుదాం అనే దాంట్లో ఉన్నారు. బట్ అదేదో మీరు ఆడుంటే మీరు వచ్చేవాళ్ళు కదా. బేసిక్గా మనం ఆలోచించాల్సింది అంటే బన్నీ కానీ రాకుండా ఆపాలి. ఇది వాళ్ళు ప్లాన్ చేసింది. ప్లాన్ చేసినట్టే ఇద్దరిలో ఒకరు ఎవరైనా చాలు అన్నట్టు కళ్యాణం ఇమానుయల్ ఇద్దరు బేసిక్గా అనుకున్న పాయింటే అక్కడ. ఇమానుయల్ అంటే నేను గెలుస్తానేమో టికెట్ ఫినాలే అన్నట్టు ఫీల్ అయ్యాడు. బట్ తనకి లక్ కలిసి రాలేదు. ప్రతిసారి అందరికీ లక్ రాదు, అది కొన్ని లక్స్ అలా కలిసి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ కళ్యాణ్ గారికి ఇచ్చారనమాట అంతే. ప్రోమో చూసినంత ఏం లేదు లోపల, బట్ దాన్ని హెవీగా పుష్ చేసి పెట్టిర్రు కానీ బట్ ఏం లేదు, అంత సద్దుమనిగింది, బాగానే ఆడారు అనమాట. ఇది ముచ్చట. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో సూపర్ రాబోతుంది. మీరేమంటారు దాన్ని కామెంట్ చేయండి.